వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'కాంతా' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన 'దుల్కర్ సల్మాన్' గారు. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది భయ్య. అండ్ ఇది 'దుల్కర్ సల్మాన్' గారికి కమ్‌బ్యాక్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అండ్ మెయిన్ టీజర్ గాని, ఈ ట్రైలర్ గాని, గ్లిప్స్ చూసుకున్నా అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి స్టోరీ అయితే అర్థమైపోయింది. అండ్ ఇది వచ్చేసి ఒక సినిమా బయోగ్రఫీ సినిమా అది మూవీ అనేసి. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీలో అంటే సినిమాలోని రాజకీయం అండ్ మెయిన్ వచ్చేసి 'దుల్కర్ సల్మాన్' గారు అంటే ఒక హీరోకి ఎదిగితే ఎవరు చూడలేకపోవడం అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో రానా గారు, మనకొచ్చేసి సముద్రకన్య గారు అండ్ ఈ మూవీలో ఎలా ఇంక్లూడ్ అయ్యారు అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే ఈ నవంబర్ 14th వరకు ఆగాల్సిందే. అండ్ బిగ్ స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ అయితే చేస్తారు భయ్య. ఖచ్చితంగా మనమైతే అదైతే మనం ఎదురు చూడొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి 'దుల్కర్ సల్మాన్' గారి యాక్టింగ్ అయితే టూ గుడ్ అనిపించాయి. అండ్ ఈ ట్రైలర్‌లోని కొన్ని కట్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ కట్స్ అయితే టూ గుడ్ అనిపించింది. అంటే ఒకప్పుడు మనకి ఓల్డ్ సినిమాలు ఎలాగుంటాయో ఆ బ్యాక్ డ్రాప్ తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇందులో భాగ్యశ్రీ క్యారెక్టర్ అయితే చాలా టూ గుడ్ అనిపించాయి భయ్య. అప్పుడు మన అందరికీ తెలిసింది మన 'మహానటి' సినిమా చూసాం. అండ్ అందులోని మన 'కీర్తి సురేష్' యాక్టింగ్ ఎలాగనిపించిందో అండ్ భాగ్యశ్రీ కూడా కొన్ని పోర్షన్స్ నాకు అలాగే అనిపించింది. అండ్ తన యాక్టింగు అండ్ మెయిన్ వచ్చేసి తను బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి తనకు కూడా కొన్ని డైలాగ్ సీన్స్ టూ గుడ్‌గా రాసుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి రానా దగ్గుపాటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తనకి ఈ మధ్యన వచ్చే సినిమాస్‌లో అంత పెద్ద మనకైతే సినిమాస్ అయితే రాలేదు. అండ్ తనకు కూడా ఒక కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమా అంత ఉంటాడా, మధ్యలో వస్తాడా అది మనకు తెలీదు గానీ తను వచ్చిన ట్రైలర్‌లో అయితే టూ గుడ్‌గా అనిపించాయి నాకు. ఎందుకంటే తను కూడా ఏదో రావాలి, ఏదో పెట్టాలని పెట్టకుండా తన క్యారెక్టర్ కూడా ఒక న్యాయం చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి రానా గారికి క్యారెక్టర్ కూడా ఇందులో ఇంపార్టెంట్ ఉంది అన్నట్టు నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. సముద్రకన్య గారి గురించి వచ్చేస్తే తను బేసిక్‌లీ తన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఎరగదీసేస్తారు. తను మూవీ ఒప్పుకున్నాడంటే మినిమమ్ అందులో స్టోరీ ఉంటేనే ఒప్పుకుంటాడు. లేకపోతే ఒప్పుకోవడం అయితే ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో తన క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. అండ్ ఇందులో అయితే తన క్యారెక్టర్ చూసిన తర్వాత తనది డామినేట్ క్యారెక్టర్ అన్నట్టు నాకు అనిపించింది. చూద్దాం ఇంకా బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో. వచ్చేసి ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే 'దుల్కర్ సల్మాన్' గారే తన బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తారు. అంటే తనకొచ్చిన కొన్ని డైలాగ్స్ కూడా టూ గుడ్ అనిపించాయి ట్రైలర్‌లోని. తను కొన్ని డైలాగ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చాలా బాగుంది తన డైలాగ్స్ గాని. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం కూడా చాలా బాగుంది. అంటే మూవీ తగ్గట్టుగా ఆ బీజీఎం కూడా సెట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ కొన్ని పోర్షన్స్ అయితే టూ గుడ్ అనిపించాయి. అండ్ ఆ బ్లాక్ అండ్ వైట్ పోర్షన్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. అండ్ ప్రస్తుతానికైతే మరి థియేటర్‌లో చూసిన తర్వాత అదంతా ఒక మ్యాజిక్‌లా మనకు కనబడుతది ఖచ్చితంగాన. అండ్ ఈ మూవీ వచ్చేసి నవంబర్ 14th అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వేళ చూసి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతది. ఇంకా ట్రైలర్ ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చూసిన చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.